హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు నిన్న నైట్ యూట్యూబ్ తీసుకొచ్చిన ఒక 3 అప్డేట్స్ని అయితే మీకైతే ఈరోజు వీడియోలో చెప్తున్నాను అనమాట. అండ్ ఈ అప్డేట్స్ 3 కూడా చాలా గుడ్ అప్డేట్స్ అనమాట. అండ్ చాలా మంచి అప్డేట్స్. ఇవి యూట్యూబర్స్ అందరికీ కూడా ఉపయోగపడతాయి. బట్ ఎవరైతే షార్ట్ వీడియోస్ చేస్తారో వాళ్ళకైతే మాత్రం ఒక చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది. ఎందుకంటే షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళ రెవెన్యూ కూడా మొత్తం అంతా కూడా డబుల్ అవ్వబోతుంది. అండ్ అసలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. లైక్ చేయండి కేసు, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకొంచెం మోటివేట్గా ఉంటుంది. అండ్ ఇది అర్ధరాత్రి అయితే నేను రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియోని. అండ్ ఫస్ట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి ఏంటంటే యూట్యూబ్ లాస్ట్ టైం ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అనమాట. బట్ దాన్ని మన యూట్యూబ్ ఛానల్లో నేనైతే చేయలేదు. ఏంటంటే యూట్యూబ్ మేము ఫ్యూచర్లో మీకు యూట్యూబ్ మ్యూజిక్స్ని అంటే యూట్యూబ్లో ఉండే మ్యూజిక్స్ని వాడుకునే అవకాశాన్ని మేము కల్పిస్తామని అయితే యూట్యూబ్ అయితే చెప్పిందనమాట. అలాగే ఇప్పుడు కొన్ని డేస్లో అంటే కొన్ని ఫ్యూ మంత్స్లో ఈ అప్డేట్ని అయితే వీళ్ళు రోల్ అవుట్ చేయబోతున్నారనమాట. ఈ అప్డేట్ ఏంటి అంటే ఏదైతే మనకు సంబంధించిన సినిమా మ్యూజిక్లు కానీ ఏవైతే మ్యూజిక్స్ ఉంటాయో ఈ మ్యూజిక్స్ అన్నింటినీ కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు అంటే మనకి మన యూట్యూబ్ ఛానల్లోనే క్రియేటర్ మ్యూజిక్ అని చెప్పేసి ఒక ట్యాబ్ అయితే యాడ్ చేస్తామనేది చెప్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఏవైతే మ్యూజిక్స్ ఉంటాయో ఆ మ్యూజిక్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అవి 2 రకాలుగా. ఒకటి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఆ మ్యూజిక్ని పర్చేస్ చేయొచ్చు. అక్కడి నుంచి ఆ మ్యూజిక్ని మనం కొనుక్కొని మన వీడియోస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే వేరే ఆప్షన్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. అది ఎలా అంటే అక్కడ ఉన్న మ్యూజిక్ని మనం షేర్ చేయడం ద్వారా, అంటే ఆ మ్యూజిక్ని మనం తీసుకుని దాని నుంచి రెవెన్యూ షేర్ చేసుకోవడం ద్వారా, అంటే ఆ మ్యూజిక్ని మనం యూజ్ చేసుకుని వాళ్ళకి కొంత రెవెన్యూని ఇస్తూ ఆ రెవెన్యూని అనేది షేర్ చేసుకుంటూ ఆ మ్యూజిక్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఒక మంచి అప్డేట్. ఇది క్రియేటర్స్ అందరికీ కూడా చాలా మంచి అప్డేట్. ఎందుకంటే చాలామంది షార్ట్ ఫిల్మ్స్ ఇలా చేసే వాళ్ళందరికీ కూడా కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా. ఇలాంటి వాళ్ళకైతే ఒక మంచి అప్డేటే. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఇందులో అందరికీ కావాల్సిన మ్యూజిక్స్ అయితే ఉంటాయని అయితే నేను అనుకోవట్లేదు. బట్ కొన్ని ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా సెకండ్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదైతే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అప్డేట్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైతే షార్ట్ వీడియోస్ రికార్డ్ చేస్తారో వాళ్ళకి యూట్యూబ్ అనేది మానిటైజేషన్ని ఇవ్వబోతుంది. అంటే యూట్యూబ్ షార్ట్ ఫండ్ కాకుండా వేరే రకంగా రెవెన్యూని అయితే ఇవ్వబోతుంది అనమాట. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను. యూట్యూబ్ గత కొన్ని రోజుల క్రితం అయితే ఒక షార్ట్స్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది కదా. ఈ షార్ట్స్ ద్వారా ఏంటంటే ఎవరైతే షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి 10 మిలియన్స్ దాటిన వాళ్ళకి షార్ట్ ఫండ్ అనేది ఇస్తూ వచ్చింది అనమాట. ఒక $100 ఇట్లా షార్ట్ ఫండ్ అయితే ఇస్తూ వచ్చింది కదా. ఇప్పుడైతే ఏం చేసిందంటే ఎవరైతే ఈ 10 మిలియన్ వ్యూస్, 10 మిలియన్ వ్యాలిడ్ వ్యూస్, గుర్తుపెట్టుకోండి వ్యాలిడ్ వ్యూస్ అంటే ఇక్కడ మీ ఓన్ కంటెంట్తో చేసిన వ్యాలిడ్ వ్యూస్ ఉంటాయో, అంటే గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళది వీళ్ళది కంటెంట్ కాపీ చేసిన కంటెంట్ కాకుండా మీ ఓన్ కంటెంట్ ఉంటుందో షార్ట్స్లో, అట్లాంటి షార్ట్ వీడియోస్కి యూట్యూబ్ అనేది రెవెన్యూని ఇవ్వబోతుంది అనమాట. దీనికోసం ఏంటంటే మనకి ఇంతకుముందు మనం యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం ఎలా అయితే ఉండాలో ఈ షార్ట్స్ ఛానల్కి మానిటైజేషన్ అవ్వాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ అలాగే మనకు వచ్చేటప్పటికి 10 మిలియన్ వ్యాలిడ్ వ్యూస్ అయితే ఉండాలన్నమాట. అలాగే 4000 అవర్స్ వాచ్ టైం కూడా ఉండాలి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ వ్యూస్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఇలా ఉన్న వాళ్ళకి యూట్యూబ్ అయితే మానిటైజేషన్ అయితే ఇస్తుంది అనమాట. ఈ మానిటైజేషన్ ఎలా వర్క్ అవుతుందంటే మనం ఎప్పుడైతే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ని అయితే చూస్తూ ఉంటాం కదా, ఏదైతే షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, షార్ట్ వీడియోస్లో కొన్ని వీడియోస్ కింద మనకి అడ్వర్టైజ్మెంట్స్ అయితే ప్లే అవుతుంటాయి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి 2 వీడియోల దగ్గర మధ్యన ఇక్కడ ఒక యాడ్ని అయితే ప్లే చేస్తామని చెప్తుంది అనమాట యూట్యూబ్. ఈ రకంగా యాడ్ని అయితే ప్లే చేస్తుంది. ప్లే చేసి అక్కడ ఏదైతే రెవెన్యూ ఉంటుందో క్రియేటర్స్కి వచ్చే ఏదైతే ఈ యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూ ఉంటుందో ఆ రెవెన్యూ అనేది ఈ షార్ట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇస్తుంది అనమాట. ఓన్లీ షార్ట్ క్రియేటర్స్కే కాదు, మీ ఛానల్లో ఒకవేళ మెయిన్ వీడియోస్ పెట్టి అలాగే షార్ట్ వీడియోస్ పెట్టినా కానీ మీకు కూడా అయితే ఇస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఈ షార్ట్ ఫండ్ అనేది ఫండ్ కాకుండా మనకి ఎప్పుడైతే ఈ రెవెన్యూ ఇక్కడ మనకి మానిటైజేషన్ ద్వారా రెవెన్యూ వస్తుందో అప్పుడు ఈ షార్ట్ క్రియేటర్స్కి ఇంకొంచెం మంచి ఎక్కువ రెవెన్యూ రావడం వల్ల ఇంకా మంచిగా వీడియోస్ చేస్తారు, ఆటోమేటిక్గా రెవెన్యూ కూడా పెరుగుతుంది అనమాట. అయితే ఎంత రెవెన్యూ వస్తుంది అంటే మనకి యాడ్స్ ప్లే అవ్వడం వల్ల ఎంత రెవెన్యూ వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మనకు వచ్చేటప్పటికి యూట్యూబ్ మెయిన్ ఛానల్ ఒకవేళ మీరు లాంగ్ వీడియోస్ చేసే ఛానల్ అయితే కనుక మీకు రెవెన్యూ నుంచి యూట్యూబ్ అయితే 45% తీసుకుని మీకు 55% రెవెన్యూని ఇస్తుంది కదా. అలాగే ఈ షార్ట్ ఛానల్స్ ఏదైతే షార్ట్స్ ద్వారా వచ్చే రెవెన్యూ ఎలా తీసుకుంటుందంటే 45% రెవెన్యూని క్రియేటర్స్కి ఇచ్చి 55% ఏమో యూట్యూబ్ అయితే తీసుకుంటుంది అనమాట. ఈ రకంగా రెవెన్యూని అయితే యూట్యూబ్ షేర్ చేసుకుంటుంది. ఈ రకంగా మనకి ఎవరైతే యూట్యూబ్ షార్ట్స్ చేస్తుంటారో వాళ్ళకు కూడా మానిటైజేషన్ అయ్యి ఇక మీదట అయితే రెవెన్యూ రాబోతుంది అనమాట. కాబట్టి మంచిగా షార్ట్ వీడియోస్ క్రియేట్ చేయండి, మీ ఓన్ షార్ట్స్ని క్రియేట్ చేయండి, మంచిగా
ఫన్నీ వేలో ఇలా షార్ట్స్ క్రియేట్ చేస్తూ మంచిగా రెవెన్యూని అయితే జనరేట్ చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి సెకండ్ అప్డేట్ అనమాట. అండ్ ఇప్పుడు మనం థర్డ్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ థర్డ్ అప్డేట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంతకుముందు మనకి ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ వీడియో కింద కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే థ్యాంక్స్ బటన్ అయితే ఉందన్నమాట. సూపర్ థ్యాంక్స్ అని చెప్పేసి ఒక బటన్ అయితే ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేసి మీరు నాకు ఏదైనా ఈ వీడియో నచ్చితే కనుక ఒక అమౌంట్ని అయితే సెండ్ చేయొచ్చు, మంచిగా రెవెన్యూని అయితే నాకు పంపించవచ్చు అనమాట, నేను ఒక క్రియేటర్ని కాబట్టి. అలాగే మీ షార్ట్ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ఈ సూపర్ థ్యాంక్స్ అనే బటన్ యూజ్ చేసుకుని మీరు కూడా ఎవరైతే క్రియేటర్స్ మీ ఫేవరెట్ క్రియేటర్స్కి పంపచ్చు. అలాగే మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో మీకు వాళ్ళు సూపర్ థ్యాంక్స్ ద్వారా డబ్బులు పంపించే అవకాశం అయితే యూట్యూబ్ కల్పించింది అనమాట. దీని ద్వారా కూడా మీరు రెవెన్యూని అయితే జనరేట్ చేసుకోవచ్చు. అంటే మీ క్రియేటర్స్ మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు ఆ రెవెన్యూని అయితే మీకు పంపిస్తూ ఉంటారు. అంటే ఈ థ్యాంక్స్ రూపంలో ఒక రెవెన్యూని అయితే ఇస్తూ ఉంటారు. దీని నుంచి యూట్యూబ్ వచ్చేటప్పటికి 30% తీసుకుని మీకు 70% అయితే ఇస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంత అమౌంట్ అయితే పంపిస్తారో అందులోంచి 30% తీసుకుంటుంది, 70% అయితే మీకు అయితే ఇస్తుంది అనమాట. ఈ రకంగా యూట్యూబ్ అనేది కొత్త అప్డేట్స్ని తీసుకొచ్చి క్రియేటర్స్ అందరికీ కూడా పండగనైతే తీసుకొచ్చిందని చెప్పొచ్చు అనమాట. అండ్ ఈ అప్డేట్స్ ఎలా అనిపించాయి ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.